గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ సుబాని కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొందరు వైసీపీ నాయకులు ఫ్లాట్స్ చేసి ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. మరికొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వారిపై అప్పటి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. హైకోర్టును ఆశ్రయించగా ఆక్రమణలు తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అయినా ఆక్రమణలను తొలగించాలని కోరుతున్నారు. ప్రజలు మోసపోయారు. వాటి మీద తాడికొండ నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ నేను. ఈ ఆక్రమణల గురించి 2022 మే నెలలో కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వ భూముల్ని వైసీపీ నాయకులు కొంతమంది ప్లాట్లుగా వేసి ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఫిర్యాదు చేశాము. అది కాకుండా పట్టాలు, బోగస్ పట్టాలు వాళ్లే సంతకాలు పెట్టేసి ఎంఆర్ఓ సంతకంతో, ఎంఆర్ఓ రికార్డ్స్లో లేకుండా సంతకాలు చేసి పట్టాలు ఇష్యూ చేశారు. వాటిని తీసుకొని ఈ పేద ప్రజలు మోసపోయారు. వాటి మీద దర్యాప్తు జరిపించమని కలెక్టర్ వారిని కోరాము. అప్పుడు సరిగా స్పందించినందువల్ల హైకోర్టుని అప్రోచ్ అయ్యాము. ఆ ఫిర్యాదు చేసినందుకు మా మీద దాడులు కూడా జరిపారు ఈ వైసీపీ నాయకులు. ఇలాంటి గూండాలని ఈ ప్రభుత్వంలో అయినా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్ట ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి ఈ నష్టపోయిన పేదలందరినీ ఇది కాంపిటీషన్ ఇచ్చేటట్టుగా తెనాలి శ్రావణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని పేదలకు కూడా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. తాడికొండ నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ నేను. ఈ ఆక్రమణల గురించి 2022 మే నెలలో కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వ భూముల్ని వైసీపీ నాయకులు కొంతమంది ప్లాట్లుగా వేసి ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఫిర్యాదు చేశాము. అది కాకుండా పట్టాలు, బోగస్ పట్టాలు వాళ్లే సంతకాలు పెట్టేసి ఎంఆర్ఓ సంతకంతో, ఎంఆర్ఓ రికార్డ్స్లో లేకుండా సంతకాలు చేసి పట్టాలు ఇష్యూ చేశారు.